ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీని, దేవాదుల పంప్ హౌస్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ సమ్మక్క సాగర్ బ్యారేజీ వల్ల భూములు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం అందించేందుకు వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీని తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని, బనకచెర్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని వారు స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులు మంచి లాభాలు పొందవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. జిల్లాలోని ఇంచెర్ల గ్రామంలో ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం పనులకు మంత్రి సీతక్కతో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు స్థిరమైన ఆదాయం లభించేందుకు పామాయిల్ పంట ఉత్తమమైన మార్గమని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 5,000 ఎకరాల్లో పామాయిల్ సాగవుతోందని, అయితే మరో 5,000 ఎకరాల్లో పామాయిల్ సాగు జరగాలని పేర్కొన్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు. యువత సెల్ఫీలు, వీడియో రీల్స్ కోసం చెరువులు, కుంటల వద్దకు వెళ్లవద్దని అధికారుల సూచనలు పాటించాలని కోరారు. జిల్లాలోని ఇంచర్ల గ్రామంలో 37 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఎకో ఎథ్నిక్ విలేజ్ అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతక్క, పర్యాటకంగా ములుగు జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతోందని, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను కలుపుకుని ఇంచెర్లలో పర్యాటక రంగ కార్యాలయం నిర్మిస్తున్నామని తెలియజేశారు. అలాగే రామప్పలో ఐలాండ్ అభివృద్ధి కోసం 13 కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించినట్టు కూడా ఆమె చెప్పారు. రాష్ట్రంలోనే మొదటిసారి ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క డే కేర్ క్రెచ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతక్క, సరైన క్రెచ్ కేంద్రాలు లేకపోవడంతో మహిళలు బయటకు వెళ్లి పనులు చేసుకోలేకపోతున్నారని, పల్నా పథకం ద్వారా డే కేర్ క్రెచ్ కేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు. జిల్లాలో విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు చెప్పారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు సోకే ప్రమాదం ఉన్నందున వైద్య శాఖ సిద్ధంగా ఉండాలని డాక్టర్ గోపాలరావు ఆదేశించారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదలకు పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి వరద ప్రవాహం పెరగడంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు జరగనున్న జాతర నిర్వహణతో పాటు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం 150 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేసింది. బండారుపల్లిలో 29 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం పనులకు రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలందరూ మహిళా సంఘాల్లో చేరి వడ్డీ లేని రుణాలతో ఉపాధి పొందాలని సూచించారు. ములుగులో కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల యూనియన్ పారితోషిక విధానం రద్దు చేసి ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని ధర్నా నిర్వహించారు. జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది 700 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ మాసానికి కావలసిన 4,000 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలోని రైతులకు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశామని, రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సురేష్ కుమార్ భరోసా ఇచ్చారు.